నిరుద్యోగుల గురించి వచ్చింది కాబట్టి ఇంకో విషయం ఇప్పుడు దాదాపుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు 10వ తరగతి పాస్ అయితే చాలు అనేటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఎంఫిల్ పిహెచ్డీ దాదాపుగా ఎంటెక్లు చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణలో కనబడుతున్నాయి. లాస్ట్ టైం కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా పిహెచ్డీ డాక్టరేట్ పొందిన వాళ్ళు కూడా అప్లై చేసిన పరిస్థితులు కనబడదు. నిన్న బీజేపీ ఎంపీ మాట్లాడుతూ మిర్చి బండి పెట్టి రఘునందన్ రావు నెలకు ₹1,00,000 పలానా వాళ్ళు సంపాదిస్తున్నారు, మీరు కూడా మిర్చి బండ్లు పెట్టుకోండి, అది కూడా ఒక ఉపాధి అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాని మీద మీ స్టేట్మెంట్? నేను ఒకటే చెప్తున్నా రఘునందన్, అరే రఘునందన్ నువ్వు ఒక పని చేయరా అబ్బాయి, నువ్వు సులభ్ కాంప్లెక్స్ కట్టుకో, మంచి రాబడి ఉన్నది. ఓకే, ఇప్పుడు వెస్టర్న్ వన్ పైన యుద్ధం అని పోయిండు, అలానే ఆఫీస్ పెట్టిండు మన దగ్గర బ్లాక్ మెయిల్ చేసి తొబ్బి. వెలిమల మన లంబడి బిడ్డల మధ్యలో యుద్ధం అని పోయిండు, వెలిమల కొండకల్ల అర్థమైందా, అక్కడ అపర్ణావంతులు కుంభకైండు. తెల్లారిగా దాని మీద మాట్లాడితే ఒట్టు, మళ్ళీ మాట్లాడలే. ఇలా బ్లాక్ మెయిల్ నేర్పు. మీ ప్రధానమంత్రి ఏమో ఆయన పకోడీ అమ్ముకోమంటాడు, ఆయన క్లాస్మేట్ ఒక్కడు, ప్రధానమంత్రి క్లాస్మేట్ ఒక్కడిని ఇవాళ వరకు చూడలే. ఆయన క్లాస్మేట్లు కనవాడరు, ఆయన చిన్నప్పటి దోస్తులు కనవాడరు, ఆయన స్కూల్ మేట్స్ కనవాడరు, ఏ స్కూల్లో ఏ కాలేజ్ ఇవాళ. ఇవాళ నీవేమో పకోడీ అవేది ఏమో మిర్చి బజ్జీ అని గోకుల్ చాట్ నడుపుకో, మిర్చీలు బజ్జీలు పట్టుకో అని నువ్వు అంటున్నావు. నువ్వు సులభ్ కాంప్లెక్స్ పెట్టుకో, అసొంటి నువ్వు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంతటా కూడా నువ్వు దాని బ్రాంచీలు పెట్టుకో, ఫ్రాంచైజీలు పెట్టుకో. రాయకెందుకు నేను ఎవడు అడిగిందా సలహా, అడిగిన సలహా మూసుకొని కూర్చోరాదు. వాళ్ళ ఎంపీని చేసిండ్రు, నీకు ఓటే నేను రేవంత్ రెడ్డి నిన్ను ఎంపీగా గెలిపించిండ్రు, అర్థమైంది. ఎట్లా గెలిపించాను చెప్పన్నారా? నేను నీలం మదన్ అనేటోడు ఇండిపెండెంట్గా నిలబడి ముదిరాజ్ బిడ్డలు బీసీ బిడ్డలు ఇవ్వని కాంగ్రెస్ వాళ్ళని ఒడగొట్టమని 7,000తోని కాటాసీని ఓడిపోతాడు పటాన్చెర్ల. ఈయన సీట్ల 35,000 ఏమో ఓట్లు ఈయన పడతాయి, అర్థమైందా. నర్సాపూర్లో ఓడిపోతాయి 3,000 4,000 ఓట్లతోనూ. జగ్గారెడ్డి ఓడిపోతాడు 2,000 3,000 ఓట్లతోని. ఈ విధంగా 4-5 సీట్లు ఆయన చేయబట్టి దుబ్బాక ఆయన ఓడిపోతాడు, సిద్దిపేట మైనస్. ప్రతి దగ్గర దాదాపు 5,000 10,000 ఓట్లు మైనస్ చేసి వీళ్ళందరూ కలిసి నీలం మధుగాని అయితే ఓడగొడతారు, అర్థమైందా. ఇది ఈజీగా గెలుస్తారని చెప్పి నీలం మధుకు టికెట్ ఇచ్చారు ఇండిపెండెంట్గా నిలబడడానికి. ఓకే, తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారా ఎవడన్నా? ఇప్పించుకొని గెలిపించారు. ఈ విధంగా ప్రతి సీటు కూడా అట్లా మూసుకొని కూర్చో. గెలిచినవు అన్ని ప్యాక్ చేసుకొని ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, బెదిరిస్తున్నావు, తింటున్నావు, కూర్చో. మొన్న మహబూద్ అలీ కొడుకు హోంమంత్రి ఉన్నప్పుడు ఏదో అమ్మాయిని ఏదో చేసిందని నువ్వు ఏదో బెదిరించి అక్కడ కూడా దబ్బు తినేసినావు, తెల్లారికని మాట్లాడలే. మరి అదే బండి సంజయ్ కొడుకు చేస్తే అన్ని ముందు వెనక నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నావు. అట్లా కూర్చోరాదు. ఎందుకు పీకనికి స్టేట్మెంట్ ఇస్తాం, మళ్ళీ నువ్వు గెలిచలేదు బొంగులేదు. కాబట్టి ఈ సలహాలు ఇవ్వద్దు. ఆల్రెడీ మంట మీద ఉన్న నిరుద్యోగం, ఆల్రెడీ ఇక్కడ నిరుద్యోగ సంఘాల మూలం మోసం చేస్తున్నాయి, వీడు మోసం చేస్తుండు. కాబట్టి ఈరోజు మా తరపున దొంగ దీక్షలు చేసేవాడు ఆడు మోసం చేస్తుండు వాడు వచ్చి. కాబట్టి నిన్న రాత్రికి వెళ్ళి, అంటే నిరుద్యోగ సబ్జెక్ట్ కరెక్ట్గా వెళ్ళక బ్రదర్ నన్ను బ్లైండ్గా నమ్ముతారు, బ్లైండ్గా నమ్ముతారు. అన్న మీరు తీసుకొని అని ఎప్పుడు చూసినా మెసేజ్, నేను ఎప్పుడు తీసుకోగానే ఒక రేంజ్లో కదలికి వచ్చింది. రేపు వరంగల్ కూడా పోతున్నా లైవ్, అక్కడ ఒక రేంజ్లో వచ్చింది. ఈరోజు వాళ్ళ తిక్క రేగితే వెనక ముందు వారు చూడరు. అనవసరంగా మీరు ఆల్రెడీ బీజేపీ వందల తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయారు. మీరు అలా ఆడవాళ్ళు నమ్ముతలేరు మొత్తం, అర్థమైందా. ఇలా ఆడవాళ్ళకు ఎక్కడ కూడా రక్షణ ఉండదని అర్థమైపోయింది. మీ దగ్గర ఉన్న ఆడవాళ్ళు కూడా బట్టెబాయిలే ఉన్నారు. వాళ్ళు రెండు చేతులు కూడా సప్పర్లు వస్తాయని ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, రోడ్డెక్కేది పోయి ఇది మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈరోజు కాకరోజు చేతిలో మీరు బలమైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఏం పీకకుండా పర్వాలేదు అబ్బాయి. మీరు రేవంత్ రెడ్డి గారికి స్పోక్స్ పర్సన్ లెక్క మీరు పనిచేస్తున్నారు తెలంగాణలో. ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి స్పోక్స్ పర్సన్ గాంధీ భవన్ కాదు, బీజేపీ ఆఫీసు స్పోక్స్ పర్సన్ అయిపోయింది. నిన్న వాళ్ళు ఒక ఉత్తరం సిగ్గుపోతుంది. నిన్న ఒకని మీద కంప్లైంట్ సస్పెన్షన్ నోటీస్ ఇచ్చారు రామకృష్ణ మీద, కంటోన్మెంట్ రామకృష్ణ మీద ఒక ఉత్తరం ఇచ్చిండ్రు. అరే మీరు ముందు పోయి చదువు నేర్చుకుంటారా భయ్, నేను ఏం చెప్తున్నా అంటే ముందు పోయి మీరు చదువులు నేర్చుకోండి. ఇగో వీళ్ళ తెలుగు ఎక్కడ జనతా పార్టీ, ఇగో తెలంగాణ భారతీయ జనతా పార్టీ, ఓకేనా. ఇగో శ్రీ జన్యుల రామకృష్ణ మాజీ ఉపాధ్యక్షుల, ఇదేంటి ఉపాధ్యక్షులు, సరిగా చదువు. అరే క్లోజప్ చేసి చూపి అబ్బా. అరే బీజేపీ వాళ్ళరా వెదవాళ్ళ, ఫస్ట్ మీరు చదువుకోనరా. ఇగో
క్లోజప్ సెకండ్ లైన్ మళ్ళీ ఇక ఇది భారతీయ జనతా పార్టీ తెలంగాణ, ఓకేనా, స్టేట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చింది. స్టేట్ ఆఫీస్లో సంతకాలు చూడు, జన్యువుల రామకృష్ణ కట్టారు, మాచి ఉపాధ్యాయులు కంటోన్మెంట్ బోర్డు, ఓకేనా, ఇది అయిందా? ఇలా తప్పులు చూసి తెలుగు సక్క రాదిళ్లకు నమస్కారాలు బరాబర్ రాసింది. మీరు పర్లి అంట, రాత్రి ఏదో పొర్లి రాసిండ్రో మరి. ఇక చూడు చదువప్ప, మీరు పొర్లి నియమావళిని అతిక్రమించి మళ్ళా పర్లి మరీ పర్లి అంటే పొర్రి నీ అవవిలో నాయకుల ప్రతిపక్కును భంగం కూడా బరాబర్ లేదు. భంగిమలు కాదురా అయ్యా, భంగం అదేందా కలిగిస్తూ కల్పిస్తూ బహిరంగంగా ఇదేంటిది ఫ్లెక్సీ కూడా కాదు, ఫ్లెక్సీలు పెట్టి పార్లీ వ్యతిరేక కాదు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందున రాష్ట్ర అధ్యక్షుల వారి నిన్న పోలీస్ స్టేషన్లో ఖాళీగా ఉండి ఏం చేయాలన్నా ఇవన్నీ చదువుతుండే నేను. ఖాళీ అనుమతితో మిమ్మల్ని అదే బానే భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వము ఇదబ్బా నుండి కాదు నుంది నీ నీదో పార్టీ, నీదో బీజేపీ అదో పార్టీ. అరే రఘునందన్ రావు ఫస్ట్ ఇది మళ్ళా ఏది అదే నాకు పంపిన బీజేపీ పంపిన అయితే అరే రంగనందన్ రావు ఫస్ట్ పోయి తెలుగు నేర్చుకోండి రా పోయి. నువ్వు తర్వాత పకోడీ పెట్టి నిరుద్యోగులు పకోడీ అమ్ముకుంటారు, అది అమ్ముకుంటారు, ఇది అమ్ముకుంటారు, నువ్వు ముందు తెలుగు నేర్చుకో. ఇలా 100 తప్పులు ఉన్నాయి. రాష్ట్ర బీజేపీ ఆఫీస్కి వెళ్ళి వచ్చింది, అర్థమైందా? ఫస్ట్ ఇది నేర్చుకొని వచ్చిన తర్వాత అప్పుడు మాకు నీతులు చెప్పు. లాస్ట్లో అర్థమైందా? ఎవరో రవీంద్ర విశ్వనాథ్ అంట, అర్థమైందా? ఇది నేర్చుకొని వచ్చినాక అప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పు. అప్పటిదాకా పోయి నువ్వు తెలుగు బాలశిక్ష చదువుకొని రారబ్బాయి అని చెప్పు.